ఈ ఎండకి చల్లగా ఏదైనా పొట్టలో పడితే అబ్బా! హాయిగా అనిపిస్తది. సో, అది కూడా మన ఇంట్లో మన చేతులతో సింపుల్‌గా, హెల్తీగా డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసుకొని డ్రై ఫ్రూట్ కుల్ఫీ, డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అండ్ అలాగే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఒకే రెసిపీ 3 డిఫరెంట్ టైప్స్‌లో మనం తాగొచ్చు, తినొచ్చు అనమాట. ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ చూడండి కుల్ఫీ చాలా బాగా వచ్చింది. దీనికోసం నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నా. ఇది మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేదా క్రీమీ మిల్క్ తీసుకోండి బావుంటది. తర్వాత ఒక కప్పు పూల్ మకాన, 10 జీడిపప్పు, 10 బాదం పప్పు అండ్ అలాగే సీడ్స్ ఉన్నాయి కదా! పంకిన్ సీడ్స్ ఇవి పైన గార్నిష్ కోసం లేకపోతే కంప్లీట్ ఆప్షనల్. తర్వాత ఖర్జూర, ఎండు ఖర్జూర అయినా మామూలు ఖర్జూర అయినా ఓకే. అవి ఒక 4 తీసుకున్నా. తర్వాత వెనిల్లా ఎసెన్షియల్ కొంచెం ఫ్లేవర్ కోసం. తర్వాత కస్టర్డ్ పౌడర్ అండ్ అలాగే కార్న్ ఫ్లోర్. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అనమాట. ఫస్ట్ నేను పాలు హీట్ చేసుకుంటున్నాను. పాలల్లో నేను లీటర్ పాలల్లో మొత్తం పోసేసి అడుగున కొంచెం ఇవి మామూలు పాలు, హీట్ చేసిన పాలు కాదు, మామూలు పాలల్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఇవి 2 కూడా మిల్క్‌లో ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పాలు పెట్టాం కదా! దాంట్లో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ పాలు తీసుకొని వేడి పాలల్లో కుంకుమ పువ్వు అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! కాజు, బాదం, ఎండి ఖర్జూర ఇవి నానబెట్టేసుకోవాలి. మనకి ఈజీగా మిక్సీ అవుతది. 2 కండెన్సర్ కస్టర్డ్ పౌడర్ అండ్ అలాగే ఇంకొక పౌడర్ ఇవి 2 వచ్చేసరికి చల్ల పాలతో, మిగతావి 2 వేడి పాలతో నానబెట్టుకోవాలి. ఈలోపు మనం పూల్ మకాన లైట్‌గా లో ఫ్లేమ్‌లో కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. తర్వాత అవి తీసుకొని మిక్సీ పట్టుకొని మెత్త పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే దాంట్లోకి మనం ముందుగా నానబెట్టాం కదా! దీంట్లో ఏ ఖర్జూర వేసినా సీడ్స్ అయితే తీసేయండి. సీడ్స్ తీసేసుకొని మళ్ళీ వేసుకొని ఇది కూడా మెత్త ప్యూరీ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత పాలు ఆల్రెడీ కొంచెం హీట్ అయ్యి ఉంటాయి కదా! ఆ పాలల్లో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ఒకసారి మళ్ళీ మిక్స్ చేయండి గడ్డలు లేకుండా. అది వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి కన్సిస్టెన్సీగా. మీరు కలపటం ఆపేస్తే కింద గడ్డలు గడ్డలు వచ్చేస్తది. తర్వాత సేమ్ కస్టర్డ్ పౌడర్ కూడా కిందంతా మిక్స్ చేసుకుంటూ గడ్డలు లేకుండా దాంట్లో వేసుకొని కలుపుతూ ఉండాలి. దాని తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాం కదా! పూల్ మకానా పౌడరు అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని మొత్తం కలపండి. మనకి మంచిగా కలవనట్టు పైన కనిపిస్తా ఉంటది. అలా కాకుండా మొత్తం మిక్స్ చేస్తే కలిసిపోతది. ఒకవేళ అలా ఉన్నా ఏం ప్రాబ్లమ్ లేదు. కుల్ఫీలోకైనా మధ్య మధ్యలో మనకి ఆ టేస్ట్ తగులుతా ఉంటది. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కాజు, బాదం, ఎండు ఖర్జూర పేస్ట్ ఉంది కదా! అది కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత సాఫ్రాన్ నానబెట్టాం కదా కుంకుమ పువ్వు అది కూడా వేసుకోవాలి జస్ట్ కలర్ చేంజ్ కోసం. దాని తర్వాత మనము సీడ్స్ అన్నీ తీసుకున్నాం కదా! ఇక్కడ కావాలంటే కాజు, బాదాం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అవి ఏసాము. ఆ పల్ప్ అనేది కూడా మనం మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం బరకగా ఉంటే తినేటప్పుడు కుల్ఫీలో మనకు అక్కడక్కడ తగులుతది కదా! అలా ఉంటది. ఆహ్, డ్రై ఫ్రూట్స్ కూడా పైన గార్నిష్ చేసుకోవాలి. తర్వాత వెనిల్లా ఎసెన్షియల్ జస్ట్ ఫ్లేవర్ కోసం జస్ట్ కొన్ని డ్రాప్స్ ఏసాను. ఇంకా స్వీట్ వచ్చేసరికి మనకి ఇవి నేచురల్ స్వీట్ కొంచెం లైట్‌గా అనిపిస్తది. దానికోసం మీ దగ్గర హనీ ఉంటే హనీ యాడ్ చేసుకోండి. లేదంటే నేనిక్కడ కొంచెం హెల్తీ అని చెప్పాను గదా! దానికోసమని పటిక బెల్లం తీసుకున్నాను. షుగర్ అయితే మనకింకా అంత హెల్తీ అని కాదు. సో, దానికోసమని కొంచెం హనీ అండ్ అలాగే కొంచెం పటిక బెల్లం 2 వేసుకొని కొంచెం నేను ఆ స్వీట్‌నెస్‌ని అడ్జస్ట్ చేసుకున్నాననమాట. మీ దగ్గర ఒకవేళ ఇది ఏది లేదు మేము షుగర్ ఓకే అనుకుంటే షుగర్ ఏసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసారు గదా! నేను పటిక బెల్లం కొంచెం ఏసుకున్నాను. మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లోనే అవుతది. తర్వాత ఇవైతే నేను డీమార్ట్ నుంచి తీసుకున్నా. నీట్‌గా ఒకసారి వాష్ చేసుకొని, ఇంకా దాంట్లో అది వేడి చల్లారాలి. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కదా! ప్లాస్టిక్‌ది వేడి వేడిగా పోసేస్తే మళ్ళీ అది మెల్ట్ అవుతది. సో, వేడి చల్లారిన తర్వాత, కూల్ అయిన తర్వాత జస్ట్ దాంట్లో పోసుకోండి. మీకు కావాలంటే కింద డ్రై ఫ్రూట్స్ ఏసుకోవచ్చు గార్నిష్ కోసం. ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువేసాను కాబట్టి మళ్ళీ కిందేమేయలేదు. సో, అట్లా మౌల్డ్స్‌లో వేసుకొని మీ దగ్గర ఏ మౌల్డ్స్ ఉంటే ఏ షేప్స్ ఉంటే ఆ షేప్స్ ఒకవేళ ఇవేమి లేదంటే గ్లాసుల్లో, గిన్నెల్లో గూడా పెట్టుకోవచ్చు. ఫైనల్‌గా పైన కొంచెం మళ్ళీ ఇవి సీడ్స్ అన్నీ గూడా వేసేసుకొని క్యాప్ పెట్టేసి డీప్‌లో పెట్టేసాను. ఒక 6-8 అవర్స్ మ్యాక్స్ ఇది నేను నైటే చేశాను. మార్నింగ్ లేచేసరికి మంచిగా వచ్చింది. సో, ఇలా డీప్‌లో పెట్టేసాను. తీసేసి మార్నింగ్‌కి చూస్తే ఇంకా నేను చేసిన క్వాంటిటీ కొంచెం ఎక్కువుంది. అందుకని గిన్నెల్లో అన్నిట్లో పెట్టేసాననమాట.
టేస్ట్ మాత్రం ఇక్కడ నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే, పెట్టిన 1 అవర్ తర్వాత మనం ఒకసారి దాన్ని మిక్స్ చేయాలి. లేదంటే మనకి లోపల క్రిస్టల్స్ ఐస్ గడ్డలుంటాయి గదా! అలా అనిపిస్తది తినేటప్పుడు. మీరు ఆ మిస్టేక్ జేయకండి. నేనది మర్చిపోయాను. షేప్ కానీ, టెక్స్చర్ గానీ చాలా కరెక్ట్‌గా వచ్చింది. కుల్ఫీ అయితే యాజ్ టీజ్‌గా అలానే ఉంది టేస్టు. కాపోతే మీరు మధ్యలో ఒకసారి 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. మీకప్పుడు మధ్యలో ఐస్ తగలకుండా ఉంటది. మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే.